హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ ముందుగా 76 హ్యాపీ రిపబ్లిక్ డే. అయితే ఈరోజు నేను కర్ణాటక బెంగళూరులో ఉన్నటువంటి మాన్కేశ్వర స్టేడియంకి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ పరేడ్ని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని అందరూ ముందుగా ఒక లైక్ కొట్టుకొని లెట్స్ గో టు వీడియో. రిపబ్లిక్ డే రానే వచ్చింది. మన ఇద్దరు పిల్లలు క్యూట్ గా రెడీ అయిపోయారు. చూసారు కదా, బుగ్గల పైన ఇండియా ఫ్లాగ్స్, చేతికి ఇండియన్ బ్యాండేజ్ కూడా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్ వైపు మనం వెళ్దాం. పరేడ్ గ్రౌండ్ వైపు వెళ్ళినట్లయితే మాకు డిఫెన్స్ పర్సన్స్ కిందన ఆ కోటాలో మనకి వివిఐఐపిలో పాస్ దొరకడం జరిగింది. సో అందుకోసం మనం వివిఐఐపి గ్యాలరీలో కూర్చున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే పరేడ్ స్టార్ట్ అయిపోయింది. పరేడ్ స్టార్టింగ్ లో ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంది కదా, కంటిజెంట్స్ లైనప్ అవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి పరేడ్ మార్చపు ఇది స్టార్ట్ చేస్తారు. చూసారు కదా, ఇక్కడ నుంచి మనకి పరేడ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈయన ద్వారా ఈయన పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి పరేడ్ స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ గ్యాలరీస్ మొత్తం ఫుల్ అయిపోయి చూసారు కదా. మనం ఈ ఫస్ట్ రోలో ఆ పింక్ ఫ్రాక్ వేసుకుంది కదా మా పాప అనమాట. మనం అక్కడ కూర్చున్నాం, చిన్న పెట్టెలా కనిపిస్తున్నాం కదా. మరి ఎలా ఉంటుంది గుంపులో గోవిందా? పర్లేదు, బాగానే ఉంది కదా. ఇక్కడ చూడండి, ఈ పరేడ్ స్టార్ట్ అయిపోయింది కదా. మన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన సిద్ధరామయ్య గారు మనకి స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ నుంచి మనకి పరేడ్ కంటిజెంట్స్, స్కూల్ పిల్లలు, అదేవిధంగా ఎన్సీసీ క్యాండిడేట్స్ చూసినట్లయితే చాలా క్యూట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీకు అవకాశం దొరికినట్లయితే మస్ట్ అండ్ షుడ్ మీరు అటెండ్ చేయండి. ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఎప్పుడైనా సరే చేయండి. 100% చాలా బాగుంటుంది. ఇటువంటి పరేడ్స్ చూడడానికి చాలా తక్కువ మనకి ఛాన్సెస్ దొరుకుతాయి కదా. మీకు ఎప్పుడు ఛాన్సెస్ దొరికినా ఇది వదులుకోకండి. ఇటువంటి ఛాన్సెస్ని 100% మీరు పరేడ్ అటెండ్ చేయడానికి కోషిష్ చేయండి. ఓకేనా? చాలా బాగుంటుంది. చూడండి, స్కూల్ పిల్లలు ఎంత చక్కగా చేస్తున్నారు. చూసారు కదా, వీళ్ళు కూడా బాగుంది. ఇది ఫ్లోరెన్స్ స్కూల్ అనుకుంటా. వీళ్ళకి వచ్చింది ఫస్ట్ ప్రైజ్. బాగానే చేస్తారు వీళ్ళు కూడా. నెక్స్ట్ ఈ కంటిజెంట్ వచ్చేసి బ్లైండ్ కంటిజెంట్స్ అనమాట. వీళ్ళకి పాపం కళ్ళు కనిపించవు, బట్ వీళ్ళు చూడండి చాలా బాగా చేస్తున్నారు కదా. వీళ్ళు కూడా చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా బాధ అనిపించింది, కానీ ఎక్సలెంట్, అబ్సల్యూట్లీ సల్యూట్. చాలా బాగా చేస్తారు వీళ్ళు. అయితే మనకి ఇక్కడ మార్చింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనేక రకాలైనటువంటి విన్యాసాలు చేయడం జరిగింది ఆర్మీ పర్సన్స్ త్రూ. ఇవి చూడండి, చాలా బాగుంటాయి.
అయితే మనం మాణికేశ్వర ప్రేడ్ గ్రౌండ్లో ప్రేడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మా పిల్లలు చదువుకునే స్కూల్ బిఎం ఇంగ్లీష్ స్కూల్ ఇన్ బెంగళూరులో. అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పిల్లలు ఇక్కడ కూడా మార్చింగ్ అవుట్ పీరియడ్, సెరిమోనియల్ పీరియడ్ అన్నీ జరిగాయి. మీరు చూసినట్లయితే వీళ్ళకి స్కూల్స్కి అలగ్ కోడ్ అనమాట. లైక్ ఇది రెడ్, తర్వాత వచ్చేసి ఇది ఎల్లో కలర్, అలాగ వేరే వేరే కలర్లో వీళ్ళకి మార్చింగ్ అవుట్ చేయడం జరిగింది. ఒకే స్కూల్ పిల్లలు వీళ్ళందరూ. ఆయన స్కూల్ పిల్లలు అయినా సరే చాలా చక్కగా చేశారు. ఇది వచ్చేసి గ్రీన్ కంటిజెంట్స్, ఇది వచ్చేసి బ్లూ కంటిజెంట్స్ అనమాట. సో పర్లేదు, చాలా బాగా చేశారు. ఈ చిన్నపిల్లలు చాలా క్యూట్గా చాలా బాగా అనిపించింది. వీళ్ళు వచ్చేసి ఎన్సీసీ క్యాండిడేట్స్ అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇది లాస్ట్ ప్రేడ్ మార్చింగ్ క్లోజింగ్ అనమాట. చాలా బాగా చేశారు ప్రేడ్ మాత్రం. అబ్సల్యూట్లీ సెల్యూట్ టు స్మాల్ చైల్డ్స్. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది మన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్థిక అభినందనలు అందరికీ తెలియజేసుకుంటూ ఆయన ప్రేడ్ మార్చింగ్కి క్లోజింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇక్కడ చిన్న చిన్న స్పోర్ట్స్ కార్యక్రమాలు చేయడం జరిగింది. సో అందులో మా పాప ఫస్ట్ రావడం జరిగింది. సో ఈ స్కూల్ పిల్లలకి మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్ వేయడానికి స్టేజ్ పైకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ ఇన్ దిస్ మూమెంట్. అయితే ఈ రిపబ్లిక్ డే నేనైతే చాలా బాగా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.